హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో మంచి హెల్తీ స్నాక్ రెసిపీ మూంగ్ దాల్ మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిల్లల స్కూల్కి స్నాక్స్ బాక్స్లోకైనా సరే, ఇంట్లోకి ఏదైనా ఈవినింగ్ టైంలో టైం పాస్కైనా సరే తక్కువ టైంలో ఈజీగా చేసుకోవాలనుకుంటే ఈ మూంగ్ దాల్ మిక్చర్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసము మంచి క్వాలిటీ ఉన్న పెసలు ఒక కప్పు తీసుకోవాలి. ఈ పెసలను ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మరి ఎక్కువ టైం కూడా నానబెట్టకూడదండి, అలానే తక్కువ టైం కూడా నానబెట్టుకోకూడదు. 5-6 గంటలు అయితే సరిపోతాయి. 5-6 గంటల తర్వాత ఈ పెసలని ఒక రంధ్రాలు ఉన్న గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని నీళ్ళన్నీ వడలిపోయిన తర్వాత ఇలా ఒక గుడ్డ మీద వేసుకొని పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం తడంతా పోయిన తర్వాత వీటిని తీసుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యపిండి వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ ఉప్పు, కారము, ఈ పసుపు అంతా కూడా ఈ పిండిలో ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాదు, మరి లూజ్గా కాకుండా సన్నకారపూస ఒత్తుకునే పిండి ఉంటుంది కదండి, ఆ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే ఈ పిండిని జంతికల గొట్టం తీసుకొని సన్నకారపూస ఒత్తుకునే ప్లేట్ ఉంటుంది కదా, అది వేసుకొని జంతికల గొట్టంలో ఈ పిండి పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఈ జంతికల గొట్టంలో ఈ పిండిని సన్నకారపూసగా ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇది ఊరికే ఏగిపోతుందండి, సన్నగా ఉంటాయి కదా, అందుకోసమని చూసుకొని జాగ్రత్తగా ఇలా ఒక వైపు మంచిగా వేగిపోయిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా మంచిగా వేగిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఇదే ఆయిల్లో 1/2 కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మంచిగా వేగనివ్వాలి. ఎందుకంటే జీడిపప్పు ఊరికే మాడిపోతాయండి, చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ ఇందులోనే 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని ఈ కరివేపాకును కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు విడిగా అయితే కరివేపాకు ఇష్టంగా తినరు కదండి, ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసామంటే చక్కగా తినేస్తారు. అందుకోసమే కొంచెం ఎక్కువగానే వేశాను నేను. ఈ కరివేపాకు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కన ఉంచుకున్న పెసలు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. కొంచెం మాడిపోయినా కానీ మళ్ళీ టేస్ట్ మొత్తం మారిపోతాయండి, చూసుకొని మరీ పచ్చిగా కాదు, మంచిగా వేగిపోయిన తర్వాత తీసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా మిగిలిన పెసలన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు ఉన్నాయి కదా, అందులో మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న పెసలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం చూసుకొని మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒక 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. మనం చుట్టుకొని పక్కన ఉంచుకున్న సన్నకారపు చక్రం ఉంది కదా, అది కూడా వేసుకొని ఇలా సన్నగా నలుపుకోవాలి. మరి బుడ్డి బుడ్డిగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియంగా నలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ఈ సన్న మిక్చర్ అంతా కూడా ఈ మిక్చర్లో కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇంకా ఎంతో హెల్తీగా ఇంట్లోనే చేసుకునే మంచి స్నాక్ రెసిపీ మూంగ్ దాల్ మిక్చర్ రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా హెల్తీగా తక్కువ టైంలో ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఈ మూంగ్ దాల్ మిక్చర్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్